హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ షాహీ నజీర్. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది తినే విధంగా తయారు చేసుకోవచ్చు. అదేంటంటే దీని పేరు రాయలసీమ బొరుగుల ఉగ్గాని. నేను చెప్పే పద్ధతిలో చేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అరకప్పు కొత్తిమీర, 10 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, సరిపడా ఉప్పు, 4 స్పూన్ల పప్పులు, తర్వాత ఒక టమాటా, ఒక ఆనియన్, అలాగే ఒక నిమ్మకాయ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకుని 1/2 kg బొరుగులు తీసుకుని ఈ విధంగా వాటర్లోకి వేసి పూర్తి బొరుగులు తడిచే వరకు మెల్లగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ప్రతి బొరుగు నీటిలో నానే విధంగా మెల్లగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకుని 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ పోసుకుని అందులోకి 2 కరివేపాకు రెబ్బలు వేసి ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఆ తర్వాత వెంటనే కట్ చేసుకున్న ఆనియన్స్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మరోసారి బాగా కలుపుతూ మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి అందులో కొంచెం పసుపు వేసి బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి గుజ్జును వేసి వీటన్నింటినీ కలిసేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన కొద్దిసేపటి తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా కలిపి మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఆ తర్వాత ఇందాక మనం నీటిలో 2 నిమిషాలు నానబెట్టుకున్న బొరుగులు వాటర్ నుంచి నీరు లేకుండా మెత్తగా పిండి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకుని అందులో నిమ్మకాయ పిండుకోవాలి. ఇందాక పప్పుల పొడి రెడీ చేసి పెట్టుకున్న పొడిని బొరుగులలో వేసుకోవాలి. తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు కలుపుకోవాలి. ఇదంతా బొరుగులకు కలిసేలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న లోపు ఆనియన్స్, టమాటా బాగా ఉడికిందో లేదో చూసుకొని బాగా ఉడికిన తర్వాత రెడీ చేసుకున్న బొరుగులని ఈ విధంగా వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఉండలు పడకుండా బాగా కలిపితేనే బొరుగులను బాగా టేస్ట్గా బాగా ఉంటుంది. కలుపుకొని చివరిగా కొత్తిమీర చల్లుకుని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాంటి మంచి రెసిపీతో నేను మీ ముందుకు మళ్ళీ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.